బట్టతల ప్రతి యువకుడి లైఫ్లో చెదిరిపోయిన ఓ పీడకల. బట్టతల రావద్దని ఎంతమంది అనుకుంటారు. వచ్చిన బట్టతల పోవాలని అంతకంటే ఎక్కువ మందే కోరుకుంటారు. బట్టతల ఉన్నాడు బాధలు అంతా ఇంత కాదు బదులు. జీన్స్ వలన స్ట్రెస్ వలన ఇది స్టార్ట్ అవుద్ది. స్టేజెస్ ఆఫ్ బట్టతల. స్టేజ్ 1. మొదట్లో దువ్వెంతో దువ్వినప్పుడు 2-3 వెంట్రుకలు దువ్వెన కతుక్కుంటాయి. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఏమో అని అనుకుంటాం. స్టేజ్ 2. స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్తాం. స్నానం చేసిన తర్వాత బాత్రూమ్ ఫ్లోర్ కాస్త సెలూన్ షాప్ అయిపోతుంది. స్టేజ్ 3. హెయిర్ ఫాల్ తగ్గడం కోసం ఆల్ క్లియర్ షాంపూ పెడతాం. తర్వాత తెలుసుద్ది ఆల్ క్లియర్ అయింది డాండ్రఫ్ కాదు జుట్టు అని. స్టేజ్ 4. మెల్లగా తలపైన ఉండే అమెజాన్ ఫారెస్ట్ కాస్త సహారా డెజర్ట్ అయిపోతుంది. స్టేజ్ 5. తలపైన ఒకప్పుడున్న జుట్టుని ఫోటోలో చూస్తూ కోహినూర్ డైమండ్ని మ్యూజియంలో చూసినట్టు ఫీల్ అవుతాం. ఎందుకంటే కోహినూర్ డైమండ్ ఒకప్పుడు మనదే అని మురిసిపోయాం. ఇప్పుడు మన దగ్గర లేదా అని కుమిలిపోతున్నాం. జుట్టు కూడా అంతే. హెయిర్ ఈజ్ సో ప్రీషియస్ యార్. స్టేజ్ 6. హెయిర్ మన హిస్టరీలో తప్ప ఫ్యూచర్లో ఉండదని ఫిక్స్ అయిపోతాం. జుట్టు ఉన్నోని చూస్తూ కుళ్ళుకుంటాం. హెడ్ పైన హెయిర్ లేదని ఓ అమ్మాయి బాల్ హెడ్ బాబులోని రిజెక్ట్ చేసింది. ఆ బాబు బాధంతో ఒకసారి తినడానికి ఏమన్నా ఉప్పుచారు పప్పు చేప. ఫ్రెండ్ ప్రేమని మర్చిపోవడానికి ప్రేమగా వండిన ఫ్రెండ్. ఎంత సిన్సియర్గా లవ్ చేసిన చీ కొట్టిందంటే నా లోపల మ్యాటర్ లేక కదరా, హెడ్ పైన హెయిర్ లేక. తను చీయందని హెడ్ పైన ప్రతి వెంట్రుక రాలిపోతుంది. సూసైడ్ చేసుకుంటుందిరా రే. జుట్టు పెరగాలనుకున్న ప్లస్ జుట్టు పెరగట్లేదురా, పెరగతున్న ప్లస్ జుట్టు పెరుగుతుందిరా. వాడే షాట్. రోహిత్ శర్మ సెంచరీ చేశాడా? ఇది గెలిస్తే ఫైనల్కేనా? నా వల్ల కావట్లేదురా. జీవితంలో బట్టతలు నాకు ఇప్పుడు ప్రాబ్లం అనిపించలేదురా. కానీ ఫస్ట్ టైం రే నేను బట్టతలునే కానీ బ్యాడ్ బాయ్ని కాదురా రే. నా బట్టతల కవర్ చేసుకోవడానికి నా హెయిర్ స్టైల్ చేంజ్ చేస్తా, కానీ నా హెయిర్ స్టైలే బాగాలేదంటే ఎక్కడో తెలియని పెయిన్ రా, భరించలేని పెయిన్ రా. చచ్చేలోపైన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటానని గట్టిగా చెప్పాలనుకుంటా, కానీ నమ్మదే రే. ఇక్కడ ప్రాబ్లం ఉంటే ఇదేం చేసిందిరా, ఇదేం చేసింది. మనిషికి బట్టతలుంటే వాడు ప్రేమించడానికి పనికిరాడు. దానికి చూపెడతానరా. బట్టతల పైన జుట్టు మొలిపిస్తా, ఎడారిలో కూడా పంటలు పడతాయని చూపెడతా. రే ఏం బాధపడకరా, మార్కెట్లో ఎన్నో హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి. వాడండి నిర్మా హెయిర్ ఆయిల్ మరియు పొందండి నిగిలాడే జుట్టుని. పంటకి ఎరువేలాగో మరియు మీ జుట్టుకి ఈ హెయిర్ ఆయిల్ అలా. ఏంటి నమ్మట్లేదా? అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. ఏరా హెయిర్ ఆయిల్ వాడా కదా, జుట్టు వచ్చిందా? అద్భుతం జరిగిందా? ఏమైందిరా? ఎరువు ఎక్కువై పంట ఎండిపోయిందిరా. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి భయ్య, బట్టతల ఉన్నోడు పట్టుదల ఉన్నోడు ఓడిపోయినట్టు చరిత్రలో లేదు.